సమయ పాలనతో క్రీడలు ఆడితే యువత మేధస్సు పెరిగి పోటీ పరీక్షలో రాణించగలరని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు మళ్లితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రోజు ఒక గంట స్కూల్స్ ఉండాలనేది కరికులర్ డే లైఫ్ లో ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు మీకు అందరూ కూడా తెలుసు, 2 years అయింది మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన ప్రయారిటీ ఫీల్డ్ ఏంటంటే స్పోర్ట్స్. సో ఆయన మనం మీకు తెలుసు వాలీబాల్ కూడా ఆడాడు మెస్సీ గారితో. Only one state having a sports university. Young India Sports University ఉన్నది ఇక్కడ ఇండియాలో ఉంటుంది, మనకి హైదరాబాద్ ఇప్పుడు పరిస్థితిలో ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎంకరేజ్ ద స్పోర్ట్స్ ఇన్ ఎనీ లెవెల్. ఇవాళ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ దీని వరకు సోషల్ అవేర్నెస్ చేయడానికి కూడా ఇప్పుడు రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని మండలాల్లో వాళ్ళు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ఒక పబ్లిక్ ర్యాలీస్ ఇస్తా ఉన్నారు బ్రేక్ అవేర్నెస్ రిగార్డింగ్ అగెన్స్ట్ డ్రగ్స్. సో మన పార్టీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి బ్యాట్స్మెన్ ఎక్కడ కొడతాడు, మన క్యాచ్ ఎక్కడ డ్రాప్ అవుతుందా లేకుండా బౌండరీ దాటుతుంది.